బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్ లో దుమారం కొనసాగుతుంది. లోక్సభ నుంచి మరో 49 మంది సస్పెండ్ అయ్యారు. ఈ సెషన్ లో మొత్తం 141 మందిపై వేటు పడింది. కేంద్రం తీరుపై విపక్షాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. పార్లమెంట్ సెషన్ ను బహిష్కరించే యోచనలో ఇండియా కూటమి ఉన్నట్టుగా తెలుస్తుంది. కాసేపట్లో మళ్ళీ ఉభయ సభలు మొదలు కానున్నాయి. సభలో ఉన్న విపక్ష ఎంపీలంతా స్పీకర్ పోడియం వద్ద ఆందోళనకు దిగాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అందరూ సస్పెండ్ కావాలనే ప్లాన్లో ఇండియా కూటమి ఎంపీలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రతిపక్షం లేని పార్లమెంటుగా మార్చాలనే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. కాసేపట్లో ఇండియా కూటమి నేతలు సమావేశం కానున్నారు. ఇక లోక్సభ ఎన్నికల హీట్ ముందే మొదలైంది. దీంతో ఇండియా కూటమి ఎంపీలంతా కూడా రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. లోక్సభ ఎన్నికలకు మరో 4 నెలల సమయం ఉంది. ఎలాగో బైపోల్స్ రావు కాబట్టి కేంద్రాన్ని ఇరుకున పెట్టాలనే యోచనలో ఇండియా కూటమి ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఎంపీల వరుస సస్పెన్షన్తో కాస్త ప్రతిష్టంభన నెలకొంది. దీంతో ప్రతిపక్ష ఇండియా కూటమి ఎంపీలంతా కూడా మూకుమ్మడిగా సస్పెండ్ అయి రాజీనామాలకు తెరదీసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. దీంతో పార్లమెంటు ముందస్తు ఎన్నికలకు కూడా ఇది దారితీసే అవకాశాలు ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇవాళ తాజాగా లోక్సభ నుంచి మరో 49 మంది ఎంపీలు సస్పెండ్ అయ్యారు. ఈ సెషన్లో మొత్తం 141 మందిపై అధికార పార్టీ అలాగే స్పీకర్ వేటు వేశారు. కేంద్రం తీరుపై విపక్షాల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పార్లమెంటు సెషన్ను పూర్తిగా బహిష్కరించే యోచనలో ఇండియా కూటమి ఉన్నట్టుగా తెలుస్తుంది. మా ప్రతినిధి రామకృష్ణ లైవ్లో జాయిన్ అవుతున్నారు. రామకృష్ణ, మళ్ళీ మరికొద్దిసేపట్లో ఉభయ సభలు ప్రారంభమయ్యే సూచనలున్నాయి. దీంతో విపక్ష ఎంపీలంతా కూడా స్పీకర్ పోడియం వద్ద ఆందోళనకు దిగి సస్పెండ్ కావాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. అసలు ఏం జరుగుతుంది పార్లమెంట్లో? ఇంత పెద్ద ఎత్తున ఎంపీలందరూ సస్పెండ్ అవడం వెనుక ఎలాంటి పరిస్థితులకు దారితీసే పరిస్థితులు ఉన్నాయి ఇప్పటికి? అయితే పార్లమెంట్ లో భద్రతా వైఫల్యం నేపథ్యంలో ఎంపీలపై సస్పెన్షన్ వేటు కొనసాగుతుంది. దాదాపుగా 142 ఎంపీలు సస్పెన్షన్ గురయ్యారు. లోక్సభలో 96 మంది, అలాగే రాజ్యసభ నుంచి 46 మంది గురయ్యారు. మొత్తం సెషన్ లో 142 మంది ఎంపీలు సస్పెన్షన్ గురయ్యారు. పార్లమెంట్ లో భద్రతా వైఫల్యానికి నిరసనగా ఎంపీలు చేసిన ఆందోళనకు నిరసనగా స్పీకర్, ఇటు లోక్సభలో స్పీకర్, రాజ్యసభలో చూసుకున్నట్టుగా అయితే చైర్మన్ ఇద్దరు కూడా ఎంపీలను సస్పెన్షన్ చేశారు. ఇప్పటిదాకా పార్లమెంట్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా తొలిసారిగా 142 మంది ఎంపీలను సస్పెన్షన్ జరిగింది. మరి ఈ సస్పెన్షన్ పై ఇండియా కూటమి మొత్తం కూడా, అంటే దాదాపుగా ఇండియా కూటమిలో ఉన్నటువంటి 142 మంది ఎంపీలు కూడా సస్పెన్షన్ అయ్యారు. అంటే దీనిపై ఇండియా కూటమి నేతలంతా చాలా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజా పరిస్థితిపై ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకి అశోక్ హోటల్లో కూర్చొని అశోక్ హోటల్లో భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకోబోతున్నారు. ఎంపీలపై ఇలా సస్పెన్షన్ వేయటం ప్రభుత్వాన్ని నిలదీసినందుకే ఇలా చేస్తున్నారని చెప్పేసి కూడా ఎంపీస్ అంతా కూడా ఆందోళన చేస్తున్నారు. ఎంపీస్ పార్లమెంట్